ఏలూరు సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 28 టేబుళ్లపై 17 రౌండ్లలో ఓట్లు లెక్కించనున్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 400 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో 3 అంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు. స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్ వద్ద నిరంతరం గస్తీ చేపట్టామన్నారు. కౌంటింగ్కు 2 నుంచి 5 రోజుల సమయం పట్టే అవకాశం ఉందంటున్న ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్తో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఇందుకు సంబంధించి ఏలూరులోని సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయన పర్యవేక్షణలో కూడా భద్రత జరుగుతుంది. సార్, కౌంటింగ్కి సంబంధించి మొత్తం పోలీసు భద్రత ఎలా ఉంది, నిబంధనలు ఎలా ఉండబోతున్నాయి, ఏజెంట్లకు కానీ అభ్యర్థులకు కానీ మీరేం చెప్పదలుచుకున్నారు? అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లోటి పట్టభద్రులతో 2 జిల్లాల్లో కూడా కౌంటింగ్ ఏలూరు సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ నుండి ఒట్లూరులో జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ మేమైతే 3 అంచెల భద్రతా విధానాన్ని ఏర్పాటు చేసాం. మెయిన్ గేటు, తర్వాత ఏదైతే బ్యాలెట్ బాక్స్లు ఉన్న ఏరియా, తర్వాత ఇన్సైడ్ కాంపౌండ్, అవుట్ సైడ్ కాంపౌండ్ అంతా కూడా గస్తీ నిర్వహించడంతో పాటు సుమారు 200 మంది పోలీసులతోటి మేము రేపొద్దున కౌంటింగ్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కౌంటింగ్ బందోబస్తులో ప్రధాన అంశాలు ఏంటంటే మెయిన్ క్యాండిడేట్స్కి, తర్వాత ఏదైతే కౌంటింగ్ ఏజెంట్స్ అందరూ కూడా ఒక సపరేట్ రూట్ ఏర్పాటు చేసాం. వాళ్ళకి సపరేట్గా కౌంటింగ్ హాల్లోకి ఎంట్రన్స్ కూడా ఇచ్చాము. ఎవరైతే ఆర్ఓ గారు ఇచ్చినటువంటి పత్రాలు ఉన్నాయో, ఈ కౌంటింగ్ ఏజెంట్ పత్రాలు ఉన్నాయో, ఐడెంటిటీ కార్డులు ఉన్నాయో, వాళ్ళందరినీ చూసి ప్రిస్క్రైబ్ చేస్తాము. ఎవరు కూడా వాటర్ బాటిల్స్ కానీ, లేదా పెన్నులు కానీ, ఇంకు సిరాలు కానీ, లేకపోతే ఇతర మండే పదార్థాలు అంటే అగ్గిపెట్టెలు కానీ, తర్వాత సిగరెట్లు కానీ, ఇలాంటి ఏవి కూడా అలో చేయటం లేదు. దయచేసి ఎవరు కూడా అవేమి తీసుకురావద్దు. మీరు ఇక్కడే అన్ని ప్రొవైడ్ చేస్తామని చెప్పి ఆర్ఓ గారు చెప్పారు. సో పేపరు, పెన్ను కూడా ఇక్కడే ఇస్తారు కాబట్టి మీరు మహా అవసరమైతే ఒక పేపరు, అది కూడా ఎంటీ పేపరు విత్ పెన్సిల్ తెచ్చుకోండి, అంత మటుకు అలో చేస్తారు. అది కూడా ఆర్ఓ గారి నిబంధనల మేరకు మాత్రమే. ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్ఓ ప్రకారం రావచ్చు. వారిని కూడా ప్రిస్క్రీన్ చేసిన తర్వాత లోపలికి పంపించడం జరుగుతూ ఉంది. తర్వాత కౌంటింగ్ దగ్గర మన భద్రతా అంశాల ప్రకారం వాళ్ళకి మన పాలిటెక్నిక్ కాలేజీలో ఎవరైతే కౌంటింగ్ తాలూకా ఏజెంట్స్, తర్వాత క్యాండిడేట్స్ అందరూ కూడా పాలిటెక్నిక్ కాలేజీలో పార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా కౌంటింగ్ చేసే సిబ్బంది కూడా పాలిటెక్నిక్ కాలేజీలోనే రెండో వైపు పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి సపరేట్ వే ఇచ్చాము. అలానే మెయిన్ ఎంట్రన్స్ నుంచి కూడా ఎవరికి కూడా లేదు, ఎక్సెప్ట్ ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే మెయిన్ గేట్ నుంచి అలో చేయడం జరుగుతుంది. సో అన్ని రకాలుగా భద్రతా చర్యలు తీసుకున్నాం. ఎటువంటి గొడవలు లేకుండా అక్కడ ఆల్రెడీ 144 నిబంధనలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా పార్కింగ్లో పెట్టుకోవటం, వాళ్ళ కౌంటింగ్ హాల్లోకి రావటం, అలానే కౌంటింగ్ హాల్లో కూడా వాళ్ళ పని చూసుకొని మళ్ళీ బయటకు వెళ్ళిపోవాల్సిందిగా సూచిస్తున్నాం. అదేవిధంగా పోలింగ్ సిబ్బంది కూడా లోపలే అన్ని 24 గంటల కౌంటింగ్ ఉంటుంది కాబట్టి మేము కూడా 2 షిఫ్టుల విధానంలో సుమారుగా 400 మంది పోలీస్ సిబ్బందితోటి ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఉదయం 8 గంటలకి కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. ఎప్పటిలోగా పూర్తి అవకాశం ఉందనుకోవచ్చు? సో రేపు ఉదయం 8 గంటలకి కౌంటింగ్ స్టార్ట్ చేస్తారు సార్. దాంతో అది మనం చెప్పలేము, ఎందుకంటే ఎవరికైతే 51 ఫస్ట్ ప్రాధాన్యత అయితే తొందరగా అవ్వచ్చు, లేదంటే అది ఇట్ మే టేక్ 2 or 3 days. మనకైతే మనకున్న షెడ్యూల్ ప్రకారం 8వ తారీఖు దాకా కౌంటింగ్ ఉంది. సో మనం ఎంత తొందరగా చేసుకుంటాం అంత తొందరగా. చాలామంది అభ్యర్థులు కానీ, ఏజెంట్లు కానీ సెల్ ఫోన్లు తీసుకొచ్చి ఆ సమాచారాన్ని బయటికి చేరవేసే ప్రయత్నాలు కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. అలాంటి వారికి మీరేం హెచ్చరికలు చేయాలి? లేదండి, చెప్పామండి ఆల్రెడీ, మీకు ఇందాకే చెప్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో ఏ వస్తువును కూడా అలో చేయట్లేదు. మేము ఒక పేపరు, పెన్సిల్ తప్ప మేము ఏది కూడా అలో చేయము. అది కూడా ఎలక్ట్రానిక్ డివైసెస్ ఉన్న ఏం చేయము. మీరు మామూలు నార్మల్ వాచ్ తెచ్చుకోవాల్సింది, అనలాగ్ వాచ్ తప్ప మీరు ఎలక్ట్రానిక్ వాచెస్ని కూడా మేము ఏ పరిస్థితిలో కూడా అలో చేయము. సో సెల్ ఫోన్స్ అసలు నాట్ అలౌడ్. సెల్ ఫోన్ డిపాజిట్ కౌంటర్ సపరేట్గా పెట్టారు. అక్కడ డిపాజిట్ చేసి మీరు ప్రిస్క్ అయిన తర్వాతే వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా దీనికి సపరేట్గా మనం డిఎఫ్ఎండి ద్వారా ప్రిస్క్ అయ్యి దానికోసం కూడా 3 టీములు పెట్టాము. అక్కడ ప్రిస్క్ చేసిన తర్వాత మాత్రమే లోనికి వెళ్తారు. 2 సార్లు ప్రిస్క్ చేయబడతారు. ఫస్ట్ ఎంట్రన్స్లో, తర్వాత మళ్ళీ పైకి కింద కౌంటింగ్ హాల్లో ముందులో కూడా చెక్ చేసి లోనికి పంపుతాం. స్ట్రాంగ్ రూమ్ కూడా ఇక్కడే ఉంది కదా, స్ట్రాంగ్ రూమ్ సంబంధించి భద్రత ఏ విధంగా కొనసాగుతుంది? ఆల్రెడీ స్ట్రాంగ్ రూమ్ 3 అంచెల విధానం బందోబస్తు కొనసాగుతుందండి. మెయిన్ గేటు, తర్వాత లోపల మనకి స్ట్రాంగ్ రూమ్ ఫ్రంట్ గార్డు, రియర్ గార్డు, తర్వాత ఫ్రంట్ గార్డు 3 గార్డులు రన్ అవుతున్నాయి. అదేవిధంగా కాంపౌండ్ వాల్ గార్డు, కాంపౌండ్ అవుట్ వాల్ గార్డు కూడా టీమ్స్ కూడా తిరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఎటువంటి దీనికి కూడా మళ్ళీ దీనికి అన్ని కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. సీసీ కెమెరాల భద్రతా పర్యవేక్షణలో కూడా మేము కంటిన్యూగా 24 గంటలు పర్యవేక్షిస్తున్నాం.
సార్ థ్యాంక్ యూ. అది చూస్తున్నాం కదా, పోలింగ్కి సంబంధించి పూర్తయిన తర్వాత కౌంటింగ్కి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇప్పటికే భద్రత 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అభ్యర్థులు కానీ ఏజెంట్లు కానీ సిబ్బంది కానీ ఎవరైనా సరే ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ ఇతర వస్తువులు ఏవి కూడా తీసుకురావద్దు. అన్ని సౌకర్యాలు ఇక్కడే కల్పించడం జరిగింది. కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభించిన తర్వాత దాదాపు 24 గంటలకు పైగా దాదాపు 48 గంటల వరకు కూడా పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత తొలి ప్రాధాన్యత ఓటులో కనుక ఈ తేలకపోతే ఫలితం రెండవ ప్రాధాన్యత ఓటు కూడా లెక్కించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అది మరింత సమయం అంటే 8వ తేదీ వరకు కూడా ఈ కౌంటింగ్ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందుకు సంబంధించి అన్ని భద్రతా చర్యలు కూడా తీసుకున్నట్లు ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఏలూరు కౌంటింగ్ కేంద్రం నుంచి.